హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వాల్. ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా రెసిపీస్ని చూసి షేర్ చేసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఒక మంచి సపోర్ట్ని నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను మంచి రెసిపీస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ అండ్ ఒక పచ్చిమిర్చి ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కొని పెట్టుకోండి. వీటిని మంచిగా ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచిగా వేగిపోయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఒక 1/2 టీ స్పూన్ అనమాట, కొంచెం వేయండి. అంటే నేను ఒక గుడ్డుకు మాత్రమే చేస్తున్నాను, అందుకనే కొంచెం ఒక చిన్న టీ స్పూన్ 1/2 టీ స్పూన్ వేస్తాను అనమాట. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ మంచిగా వేగిపోయిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు, ఇట్లాగే సాల్ట్, కారం. ఈ ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. పచ్చిమిరపకాయ వేసాను కాబట్టి కారం ఎక్కువ పట్టదు. చూసుకొని ఈ ఉప్పు కారం పసుపు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఆ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ గిన్నెలో కొంచెం గరం మసాలా వేసుకోండి. చెప్పాను కదా ఇది మసాలా ఎగ్ ఆమ్లెట్ అని. కొంచెం కొత్తిమీర కరివేపాకు చిన్న ముక్కలు చేసుకొని వేసుకోండి. అట్లాగే దీంట్లోకి కొంచెం శనగపిండి వేసుకోండి. కొంచెం బేకింగ్ సోడా, చాలా తక్కువ బేకింగ్ సోడా వేసుకోండి. అట్లానే ఒక ఎగ్ని కూడా వేసుకొని మంచిగా బీట్ చేసుకోండి. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో మిక్స్ చేస్తున్నాను షూట్ చేస్తూ, అందుకే నాకు కలపడం మంచిగా రావట్లేదు. అందుకే ఫోన్ పక్కన పెట్టేసి ముందు దాన్ని నీట్గా మిక్స్ చేసి నీకు చూపిస్తున్నా. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఇది మొత్తం కలుపుకున్న మిశ్రమాన్ని దాని ప్యాన్లో వేసుకోండి. మనం వేసిన మిశ్రమం మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు అట్లనే లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని చూసుకోవాలి అది మంచిగా కాలిందా లేదా అనేది. కొంచెం కాలకపోతే ఇంకొక నిమిషం మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసుకొని చూసుకొని ఇట్లా 2 సైడ్స్ అటువైపు ఇటువైపు తిప్పుతూ మంచిగా 2 వైపులా ఎర్రగా కాల్చుకుని పెట్టుకోవాలి. 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత మనం ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దాంట్లో సర్వ్ చేసుకుంటే అంతే. ఇంకా మనకి ఎంతో రుచిగా ఉండే స్పైసీ ఎగ్ మసాలా ఆమ్లెట్ రెడీ. రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో